హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను తోటకూర పులావ్ చేయబోతున్నా. నీ కోడలు చూడు దొంగ పోయినట్టు ఎట్లా పోతుంది అది. ఒరే దొంగలను పట్టించే నంబర్ 1 ఉన్నాను. అరే ఇంట్రో చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తోటకూర పులావ్ చేయబోతున్నా. రండి చూద్దాం ఫ్రెండ్స్. మీరు అందరు చేసి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు తోటకూర బిర్యానీ అంటే ఏంటో. దాంట్లో కావాల్సిన మొత్తం చూపిస్తున్నా. టమాటా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, తోటకూర, అల్లం తీసుకున్నావు అవన్నీ చెప్పవా? ఇక్కడ కనబడుతున్నాయి కదా, చెప్పడం ఏముంది, అందరికి తెలుసు. వంటలు చేసే వాళ్ళకి అందాజాలు అన్నీ తెలుసు, కానీ ఎంత దేంట్లో వేసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు కాదు, ఉప్పు, కారం, హోల్ గరం మసాలా, అంతే ఫ్రెండ్స్. చూడండి, నూనె పోసుకున్నాం. ఫస్ట్ ఎంత పోసుకోవాలి మమ్మీ? 1 లీటర్ పోసుకోవాలి. తగినంత మనకు బిర్యానీకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. నేను కొంచెం చేస్తున్నా, కొడుకు కోడలికి ఇద్దరికి మాత్రం. నేను తినను, నైట్ టిఫిన్ చేస్తాను. నేను వాళ్ళిద్దరికే చేస్తున్నాను కాబట్టి. ఏం టిఫిన్ చేస్తున్నావు మనం? ఇడ్లీ తింటారు రోజు. మరి ఇప్పుడు ఇడ్లీ నువ్వు చేసుకుంటావా బయట నుంచి తెచ్చుకుంటావు? బయట నుంచి తెస్తాను. నా కొడుకు ఒకదానికి ఎందుకు మళ్ళీ అని చెప్పేసి చేసుడు పెట్టుడు ఎందుకు అని చెప్పేసి. గరం మసాలా ఫ్రెండ్స్, మొత్తం కలిపిన గరం మసాలా. ఇది నాకు ఇది ఏం పువ్వు అంటారు, ఇది ఇలాచి, చెక్క, లవంగ, సాజీరా. బంతి పువ్వు అంటారు మమ్మీ దాన్ని. బంతి పువ్వు కాదురా, బుగడ బంతి పువ్వు. బుగడ బంతి పువ్వు ఏందిరా? అదే మరి. రజా, నువ్వు నా వీడియోలలో ఇంకా మీటర్ మాట్లాడడం తక్కువ చేయి, అంతేనా? సరే. ఇంతకు ముందు ఎడిటింగ్ ఎవరు చేయాలి? నువ్వే చేయాలి. నువ్వేమన్నంటే ఎడిటింగ్ తో కొడుతున్నావు నువ్వు నన్ను. సగం అటు పోతావు ఇటు పోతావు. నువ్వు వంట చేస్తావో లేకుంటే హోమ్ టూర్ చేస్తున్నావో నాకు అర్థమైతలేదు. తోటకూర ఎంత తీసుకున్నాం ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి కాబట్టి కొంచెం తీసి పెట్టిన. ఇంత ఉండే తోటకూర ఇంత ఉండే, ఎందుకు మొత్తము ఎందుకు కొంచెం అని చెప్పేసి ఇద్దరికి అని చెప్పేసి కొంచెం తీసుకున్నాం. అంటే కడిగినాం కాబట్టి కొంచెం ఇట్లా ఉంది. చాలానే ఉంది తోటకూర, చాలానే ఉంది, సరిపోతుంది. 2 గ్లాసున్నర బియ్యానికి ఎందుకు ఫ్రెండ్స్ ఇంత చాలు. 1 గ్లాసున్నర బియ్యానికి ఇంత చాలు. 1 గ్లాసున్నర మాత్రమే పెడుతున్నాం వాళ్ళిద్దరికి. ఉల్లిపాయలు వేసుకుంటున్నా, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నా. అట్లనే 2 ఒకటేసారి గోలుతాయి. గోలుతాయి అంటే వేగుతాయి. మన తెలంగాణలో గోలుతాయి అంటారు. ఒక్కొక్కసారి మనకు అట్లా వస్తాయి, మన భాష మనకు వస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఏమేమి వేసినావు మమ్మీ? ఒకటే దంచుతున్నావు, దంచుడు. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉంది, దంచింది ఉంది, ఫ్రిడ్జ్ లో ఉంది. అల్లం పేస్ట్ ఒకటేనా అది? అల్లము ఎల్లిగడ్డ 2. అంటే ఇప్పుడు వండుకునేటప్పుడు ఇట్లాంటి గిన్నెనే పెట్టుకోవాలి మమ్మీ? ఇట్లాంటి గిన్నె అంటే బూతులు మింగాయి చేస్తున్నా. చెప్పు మమ్మీ, గిన్నె ఎట్లాంటిది వాడాలి? అలేహో పేరకు రాజా, నువ్వు ఆడ స్టాండ్ పెట్టేసిపో. వెళ్ళిపోవాలనా? పక్క చూరా. ఎడిటింగ్ ఎవరు చేయాలి? నువ్వే. నేను చెయ్యా అంటే ఎడిటింగ్ ఎవరు చేయాలంటారు. పుదీనా వేసుకున్నాం. పుదీనా మంచిగా వేగితే టేస్ట్ బాగా వస్తుంది. కొత్తిమీర తర్వాత వేసుకున్నా పర్లేదు, కానీ ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆకుకూర వేసేసుకున్నాం. తోటకూర కొంచెం ఉప్పు వేసుకుంటాము, తొందరగా అయిపోయి అది. ఇంకా వేసుకున్నాం తర్వాత వేసుకుందాం. ఇప్పుడు తోటకూర వేసుకున్నాం ఫ్రెండ్. తోటకూర వేసుకుంటే ఎందుకంటే కొంచెం ఇది కూడా వేయాలి కదా, పచ్చివాసనతో వేయదాక ఇది కూడా కొంచెం వేసుకుందాం. వేసేసి కొంచెం బాగా నీళ్ళని ఉండేద్దాం. కడిగి పెట్టినాం కదా. తోటకూరలో కొంచెం మన్ను ఉంటుంది కదా ఫ్రెండ్స్, కొంచెం బాగా ఒక 4 సార్లు మంచి క్లీన్గా కడుక్కొని వేసుకోవాలి. మగ్గిస్తున్నాము. పచ్చివాసన పోయేదాకా తోటకూర బాగా ఫ్రై చేసుకున్నాం. అది మంచిగా మనకు పుదీనా ఫ్లేవర్ వచ్చేటట్టు వేసుకోవాలి. అది మొత్తం తోటకూర కాదు అన్నట్టుగా అది ఫ్రై చేసుకోవాలి. చిప్స్ ఫ్రై అయిన తర్వాత. తోటకూర ఎందుకు కాకుండా పోతుంది మమ్మీ? నువ్వు సరుప కాకుండా పోతావా? తోటకూర కూడా తోటకూర లెక్కనే ఉంటుంది, అది కాకుండా పోతుందా? తోటకూర పుంటికూర అవుతుందా? టమాటా వేసుకున్నాం.
టమాటా వేస్తున్నా. నేను అడిగిన లాజికల్ క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ ఎందుకు నా దగ్గర లేవు ఆన్సర్స్. టమాటా వేస్తున్నాను నేను ఇప్పుడు. ఇవి కూడా ఉడకాలి కదా, అవి మెత్తగా అయిపోవాలి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకోవాలా, మొత్తం ఒకటేసారి వేసుకోవచ్చా? ఈ పుదీనా కూడా వేస్తున్నాను. నువ్వు నా క్వశ్చన్స్ కి నువ్వు ఆన్సర్ ఇస్తలేవు, నేను వెళ్ళిపోతా, నేను వీడియో తీయ. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కొంచెం మంచిగా మెత్తగా అయ్యేదాకా, ఈ పచ్చివాసన వేదాకా, తోటకూర పచ్చివాసన వేదాకా ఫ్రై చేసుకుందాం. మనం మూత పెట్టేసుకున్నాను. అయిపోయింది. మళ్ళీ నేను తర్వాత చూపిస్తే అయింది. మొత్తం మనకు పచ్చివాసన అయినట్టే ఉడికినట్టు. ఇది మొత్తం నూనె మొత్తం పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. ఫ్రెష్ది ఉన్నది ఇంట్లో రుబ్బింది, కానీ అది వేయకూడదు. మనం ఇది వేసి చాలా టేస్ట్ వస్తుంది. ఇచ్చేసి చూడండి మీరు ఒకసారి. టేస్ట్ తినేటప్పుడు కూడా చూపిస్తాడు నా కొడుకు కోడలు. ఇప్పుడు మొత్తం నూనె వచ్చేసింది. మనకి ఎక్కడ ఆకుకూర వేసినట్టు తెలియట్లేదు. ఇప్పుడు మొత్తం పుదీనా రైస్ ఉన్నట్టుంది, పుదీనాతో చేసినట్టే ఉంది. ఇట్లా మనకి ఏం కనబడుతుంది చెప్పండి మీరు? కొంచెం పుదీనా కనబడుతుంది, కొంచెము టమాటా కనబడుతుంది, పచ్చిమిరపకాయలు కనబడుతుంది. చూసుకుంటే మీరు ఇంకా కొంచెం సేపు పెట్టుకుందాం, ఎందుకంటే ఈ పచ్చివాసన వేదాకా. ఎందుకంటే అల్లం వెల్లిగడ్డ వేసింది కదా, ఆ పచ్చివాసన వేదాకా మనం కొంచెం పెట్టుకొని మొత్తం పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఆయిల్ వచ్చేసింది కదా పైకి. మొత్తం ఆయిల్ చూసిన కదా, ఇదిగో ఆయిల్. నీళ్ళు వేసేస్తా. ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం మనం. 2 గ్లాసులు బియ్యం పెట్టిన, గ్లాసున్నర బియ్యం పెట్టిన 3 గ్లాసులు నీళ్ళు పోస్తాం. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి, బిర్యానీకి నీళ్ళు మరుగుతున్నాయి. నేను బియ్యం వేసేస్తాను. బాస్మతి చేద్దాం అనుకున్నా, కానీ బాస్మతి వద్దులే ఇంకా అని చెప్పేసి మామూలు రైస్తోనే చేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను బియ్యం వేసేసిన ఇంకంటే. మళ్ళీ నేను రైస్ అయిన తర్వాత చూపిస్తాను, సరేనా? మూత పెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు వచ్చేసాం, అయిపోతుంది. అన్నం రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మన తోటకూర బిర్యానీ రెడీ. చూపిస్తా చూడండి. చాలా స్మెల్ మంచిగా వస్తుంది. స్మెల్ ఎంత బాగా వస్తుంది స్మెల్, భలే ఉంది. కాకపోతే నేను తినను ఫ్రెండ్స్. సాయంత్రం పూట నేను రైస్ మానేసిన, ఇడ్లీ తింటున్నా. నాకే తినాలనిపిస్తుంది, అంత టెంప్ అయిపోతుంది ఆ బిర్యానీని చూస్తుంటే. మీరు కూడా చేసుకొని తినేసి నాకు కమెంట్లో చెప్పండి ఎట్లుందో తోటకూర బిర్యానీ. నేను 2-3 సార్లు చేసిన కాబట్టి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నా. అది తోటకూర లాగా లేదు ఫ్రెండ్స్, పుదీనా రైస్ లాగా ఉంది. మీరు తిని చూడండి, చేసుకొని చూడండి, ఎంత బాగుంది ఫ్రెండ్స్. మంచిగా ఉంది రైస్. నా కొడుకు ఏమంటాడు, పసరు కూర వండేసింది, ఏందో పసరు కూర వండుతుంది, గడ్డి కూర వండుతుంది అని అంటాడు కదా. వాడికి ఏం తెలుసు, గాడికి ఏం తెలుసు, గన్న పువ్వు వాసన అన్నట్టు. మనకి ఏం తెలియదు. తింటాడు చూడు, ఇప్పుడు లొట్టలు వేసుకొని తింటాడు వాడు. నేను తినగానే వాడు అని పిల్లలు ఇద్దరు తింటారు. ఇప్పుడు నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇప్పుడే. అంత బాగుంది తింటుంటే. కాకపోతే నేను వాసన చూస్తుంటే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. నేను ఏదో ఇది అయిపోతున్నా మాట్లాడడానికి. ఇంకా వాడు అంత ఎక్కిరించిండు కదా, మీరు చేసుకొని తినండి. వాడి మాటలకు నేను చెప్పేదానికి ఎట్లుంటుందో ఒకసారి మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్.